అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ టాపిక్ గురించి నేను వీడియో చేస్తానని కూడా అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ పై టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏ చిన్నది మిస్ అవ్వకుండా ఈ ఇన్సిడెంట్ పై జరిగిన ప్రతి అప్డేట్ చూస్తున్నా కానీ నా ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్ గురించి అస్సలు వీడియో చేయలేదు. ఎవరి వైపు తప్పుందో ఎవరు కరెక్ట్ అని మనం ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. అలాంటి వాటి గురించి డిస్కషన్ వేస్ట్ అని ఎప్పుడు నేను ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడలేదు. ఇండియా అంతా పుష్ప 2ని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంట్లో కూర్చొని ఇన్సిడెంట్ తో నలిగిపోతున్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో చాలా ఎమోషనల్ అవ్వటం చూసి నా మనసు విరిపోయింది. అలానే వీడియోలో అల్లు అర్జున్ గారు తప్పేం చేయలేదు, ఫీల్ చేసిందే తప్పని ఎవరి గురించి మాట్లాడడానికి కాదు. మన ఫ్రెండ్ ఒక ఇష్యూలో తప్పు చేసినా చేయకపోయినా మన ఫ్రెండ్ సైడ్ మనం ఎలా అయితే నిలబడతామో, ఒక అమ్మ తన కొడుకు తప్పు చేసినా చేయకపోయినా తన సైడ్ ఎలా నిలబడుతుందో అంతే మనల్ని చిన్నప్పటి నుంచి సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న అల్లు అర్జున్ గారు ఇలాంటి ఇష్యూలో ఉన్నప్పుడు మనం అంతే సపోర్ట్ చేయాలి. అలానే ఒకవేళ ఫ్రెండ్ తప్పు చేసినా కొడుకు తప్పు చేసినా అమ్మ ఫ్రెండ్ ఇద్దరు తిడతారు. ఒకవేళ తప్పు అల్లు అర్జున్ గారిది అయితే ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మందే. కానీ థియేటర్ లో జరిగిన ఇష్యూని అల్లు అర్జున్ గారిని పాలిటిక్స్ లోకి లాగి అల్లు అర్జున్ గారిని మధ్యలో పెట్టుకుని రెండు పార్టీస్ తిట్టుకుంటూ మన టాలీవుడ్ స్థాయిని పెంచడానికి ఎంతో కష్టపడుతున్న అల్లు అర్జున్ గారిని ఇలా తక్కువ చేస్తున్న ఈ టైంలో కాదు. నేను ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి వీడియో చేయలేదు. ఇద్దరిలో ఎవరి సైడ్ మాట్లాడకుండా జరిగిన ఇష్యూని చెప్తే ప్రాబ్లం లేదు, కానీ జరుగుతున్న అంతా మీకు తెలుసు. అండ్ నా స్టాండ్ అల్లు అర్జున్ గారి సైడ్. అంటే అల్లు అర్జున్ గారు తప్పేం చేయలేదని కాదు, అల్లు అర్జున్ గారు చెప్పే మాటల్లో నిజమెంత ఉందని మాట్లాడటమే నా ప్రయత్నం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా అల్లు అర్జున్ గారిపై చేసిన ఎలిగేషన్స్, వాటికి పేర్లు వాడకపోయినా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారు ఇచ్చిన ఆన్సర్, వీటి గురించి క్లియర్ గా మాట్లాడుకుంటూ అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. అండ్ వీడియో పూర్తిగా చూడకుండా నేనేం చెప్తున్నానో డిసైడ్ అయిపోకండి. వీడియో లాస్ట్ దాకా చూస్తేనే నేను మాట్లాడే పాయింట్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని ఒక ఫ్లో లో చెప్పుకుంటూ వెళ్లారు. December 2న సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగితే సంధ్యా థియేటర్ కి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంటుందని, అల్లు అర్జున్ గారు వస్తే అక్కడ క్రౌడ్ కి ఇబ్బంది అయిపోతుందని December 3న పర్మిషన్ ని రిజెక్ట్ చేశారంట. రిజెక్ట్ చేసినా సరే December 4న అల్లు అర్జున్ గారు పుష్ప 2 ప్రీమియర్ చూడడానికి ఫ్యామిలీతో పాటు వచ్చారు. వచ్చిన థియేటర్ దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయి సినిమా చూస్తుంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. థియేటర్ బయట ఎక్స్ రోడ్ చౌరస్తా ముందు నుంచి రోడ్ షో చేసుకుంటూ వచ్చారని చెప్పారు. ఆయన అలా రోడ్ షో చేయటం వల్లే థియేటర్ లోని జనాలు కాకుండా ఇంకా జనాలు కూడి కార్ కోసం థియేటర్ గేట్స్ ఓపెన్ చేస్తే బయట వాళ్ళు కూడా తోసుకుంటూ లోపలికి వచ్చేయటం వల్లే అల్లు అర్జున్ గారి బౌన్సర్స్ వాళ్ళందరినీ తోయటం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ ఒక ప్రాణం పోవడానికి కారణమైంది అన్నట్లు చెప్పారు. అండ్ అక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు షాకింగ్ ఎలిగేషన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. నెంబర్ 1, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిపై వేసిన పెద్ద ఎలిగేషన్, అల్లు అర్జున్ గారు థియేటర్ లోపలికి వెళ్ళాక ఆ తొక్కిసలాట్లో రేవతి గారు బాబు పడిపోవటం చూసి వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక రేవతి గారు చనిపోయారని తెలియటం, బాబుకి ఆక్సిజన్ అందక కోమాలోకి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ పిల్లోడు కూడా చనిపోయాడని పోలీసులు అనుకోవటం, వెంటనే థియేటర్ దగ్గరికి వస్తే అప్పటికి అల్లు అర్జున్ గారు లోపలే ఉన్నారని, బయట ఉన్న అల్లు అర్జున్ గారి హ్యూజ్ ఫ్యాన్ క్రౌడ్ వల్ల అల్లు అర్జున్ గారు లోపల ఉంటే ఇంకా ఏదైనా జరుగుతుందని చెప్పి అల్లు అర్జున్ గారికి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తే థియేటర్ మేనేజ్మెంట్ పోలీసుల్ని ఆపేసిందని ఏసీపీకి కోపం వచ్చి థియేటర్ మేనేజ్మెంట్ తో గట్టిగా మాట్లాడి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి క్లియర్ గా హీరోకు ఏసీపీ క్లియర్ గా, సార్ బయట ఇలా ఇద్దరు చనిపోయారు సార్, మీరు ఇక్కడే ఉంటే బయట మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, శాంతి భద్రతలు చేయి దాటిపోయాయి, లాఠీ చార్జ్ చేసే సిచ్యువేషన్, ఇంకా చాలు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అల్లు అర్జున్ గారిని రిక్వెస్ట్ చేసినా సరే లేదు నేను సినిమా అయ్యేదాకా ఇట్లే కూర్చుంటానని ఏసీపీతో అల్లు అర్జున్ గారు చెప్పారంట. అండ్ ఇది సిటీ కమిషనర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది ఎంత పెద్ద ఎలిగేషన్ అంటే పుష్ప మూవీతో టాలీవుడ్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన అల్లు అర్జున్ గారిని, టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ గా ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ గారిని, 22 ఏళ్లుగా అల్లు అర్జున్ గారు తెచ్చుకున్న ఇంత పేరుని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ ఒక్క విషయంతో పోయేంత పెద్ద ఎలిగేషన్ ఇది. అండ్ ఇంకా పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే కాదు, ఆ షో జరుగుతున్నప్పుడు థియేటర్ దగ్గరున్న ఏసీపీ రమేష్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని మీడియా ముందు కన్ఫర్మ్ చేశారు. కింద రేవతి గారు చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారికి ఇన్ఫార్మ్ చేద్దామని వెళ్తుంటే అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ అనే ఆయన ఏసీపీ రమేష్ గారిని మాకు చెప్పండి మేము చెప్తామని, ఆ సంతోష్ అనే ఆయనకి ఏసీపీ అంతా చెప్పాక కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళకపోయేసరికి థియేటర్ కింద ఉన్న డీసీపీకి రమేష్ గారు చెప్తే మీరు వెళ్లి అల్లు అర్జున్ గారికి చెప్పండి అని అంటే ఆ సంతోష్ అనే ఆయన్ని తోసుకుంటూ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి అల్లు అర్జున్ గారి చెవిలో ఇలా ఒక లేడీ చనిపోయారు, ఆవిడ పిల్లోడికి కూడా సీరియస్ గా ఉందని, మీకోసం క్రౌడ్ ని కూడా క్లియర్ చేశాం, మీరు వెళ్ళాలి సార్ లేకపోతే ఇబ్బంది అవుతుందని అల్లు అర్జున్ గారికి చెప్పారంట. చనిపోయారని చెప్పినా కూడా అల్లు అర్జున్ గారు మూవీ చూశాక వెళ్తానని చెప్పారని ఏసీపీ రమేష్ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని ఏసీపీ రమేష్ గారు కన్ఫర్మ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
జాతర సీక్వెన్స్ వస్తున్న టైం కి అల్లు అర్జున్ గారిని మీరు ఇంకా వెళ్ళండి సార్ అని చెప్తున్నట్లు అల్లు అర్జున్ గారు లేదు వెళ్ళమని చెయ్యి ఊపుతున్నట్లు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఎలిగేషన్ కి రిప్లై ఇస్తూ అల్లు అర్జున్ గారి దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసర్ రాలేదని, ఆయనతో ఏ పోలీస్ మాట్లాడలేదని చెప్పారు. థియేటర్ మేనేజ్మెంట్ కాదు అల్లు అర్జున్ గారి మనుషులే వచ్చి సార్ బయట క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారంట వెళ్ళాలి సార్ అని చెప్తే ఇంకా తప్పక సినిమా మధ్యలో నుంచి అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారని ఆయనే చెప్పారు. మేబీ అల్లు అర్జున్ గారు రామని హ్యాండ్ ఊపుతుంది కూడా వాళ్ళ మనిషికే అనుకుంటా. ఆయన క్లియర్ గా చెప్తున్నారు నా దగ్గరికి ఏ పోలీస్ రాలేదు, నన్ను ఎవరూ కలవలేదని. సార్ నా వరకు అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. ఈ రెండిట్లో ఎవరు నిజం చెప్తున్నారు, అక్కడ టైంకి ఏం జరిగిందో మన ఎవరికి తెలియదు. మరి అల్లు అర్జున్ గారి మాటల్లో ఎంతవరకు నిజముందని ఆలోచిస్తే బయట ఇద్దరు చనిపోయారని తెలుసు కూడా ఎవరు సినిమా చూడలేదు. మన వల్ల ఒకరు చనిపోయారంటే మనమే చూడలేదు. అలాంటిది టాప్ పాన్ ఇండియన్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ గారు అంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆయన వల్ల చనిపోయారని తెలిస్తే ఆ టైంకి ఎంత టెన్షన్ గా ఉంటుంది, అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతారు. అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి కూడా కార్ రూఫ్ టాప్ లో నుంచి నవ్వుతూ అందరికి ఒకసారి కనిపించి వెళ్ళిపోయారు. ఆయన వల్ల క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నామని అల్లు అర్జున్ గారు, ఆయన వైఫ్ స్నేహారెడ్డి గారు, రష్మిక గారు ఇలా వీళ్ళంతా థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. కానీ అల్లు అర్జున్ గారి పిల్లల్ని మూవీ అంతా చూసాకే తీసుకురండి థియేటర్ లోనే వదిలేశారు. అంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి పిల్లల్ని థియేటర్ లో వదిలేసి ఎలా వెళ్ళిపోతారు చెప్పండి. సో నా ఒపీనియన్ ప్రకారం అల్లు అర్జున్ గారికి తొక్కిసలాట్ లో చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుండదు అనుకుంటున్నా. అదే అల్లు అర్జున్ గారు చెప్తూ నెక్స్ట్ డే మార్నింగే నాకు అక్కడ రేవతి అనే ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారని, తొక్కిసలాట్ లో చనిపోయారని, బాబుకి సీరియస్ గా ఉందని తెలిసిందని చెప్పారు. అల్లు అర్జున్ గారు చెప్పేదాన్ని బట్టి December 4th నైట్ జరిగిన ఇన్సిడెంట్ December 5th మార్నింగ్ దాకా అల్లు అర్జున్ గారికి తెలియదు. కొంచెం సరిగ్గా ఆలోచిస్తే అల్లు అర్జున్ గారు చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ గారి చెవిలో వెళ్లి మరి చనిపోయారనే విషయాన్ని చెప్పానని ఏసీపీ రమేష్ గారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని కన్ఫర్మ్ చేశారు. ఇటు అల్లు అర్జున్ గారు నా దగ్గరికి పోలీసులే రాలేదు, మా మేనేజర్ వచ్చి క్రౌడ్ ని కంట్రోల్ చేయట్లేదని చెప్పారని ఆయన అంటున్నారు. అటు గవర్నమెంట్ నుంచి వినిపిస్తున్న మాటల్లో ఆ పార్టీ లీడర్స్ రివెంజ్ ఏమన్నా ఉన్నాయంటే గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు వేసుకుంటారు. అలాని పోలీసులు వచ్చి తనతో మాట్లాడినట్లు ఏ ప్రూఫ్ లేకపోయేసరికి తప్పించుకోవడానికి అల్లు అర్జున్ గారే ఇలా అబద్ధాలు చెప్తున్నారంటే ఇది నేను యాక్సెప్ట్ చేయలేను. నా పర్సనల్ ఒపీనియన్ వదిలేస్తే కొంచెం మైండ్ ఉన్నోళ్ళ మాట్లాడితే అక్కడ ఏం జరిగిందని ఎవరు చెప్పింది నమ్మడానికి లేదు. రెండు సైడ్ న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలిని ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. ఆ నెక్స్ట్ అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు విని ఏం చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. మాటల్లో కాదు ప్రూఫ్స్ తో పాటు ఏది నిజం ఎవరు చెప్పేది నిజమని ప్రూవ్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది. నెంబర్ 2 అల్లు అర్జున్ గారి రోడ్ షో వల్లే రేవతి గారి ప్రాణం పోయిందని రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వేసిన ఎలిగేషన్ ఇదే. బట్ పెద్ద కంప్లైంట్ అండ్ షాకింగ్ కంప్లైంట్ అది కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడాను. ఎక్స్ రోడ్ చౌరస్తా నుంచి అల్లు అర్జున్ గారు కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వచ్చారని చెప్పారు. అల్లు అర్జున్ గారు అలా అందరికీ కనిపించడం వల్లే థియేటర్ కి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకంటే బయట కొన్ని వేల మంది ఫ్యాన్స్ రావటం, వాళ్ళంతా అల్లు అర్జున్ గారితో పాటు గేట్స్ లోపలికి వచ్చేయటం వల్లే ఇది జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు అల్లు అర్జున్ గారు జనాలకి కనిపించకుండా డైరెక్ట్ గా థియేటర్ లోకి వెళ్ళిపోయి ఉంటే ఇంతమంది క్రౌడ్ థియేటర్ లోపలికి వచ్చేవారు కాదేమో. అంటే కార్ తో పాటు కొంతమంది ఎలా అయినా వస్తారు, బట్ ఇంతమంది వచ్చేవాళ్ళు కాదేమో. అల్లు అర్జున్ గారిపై వేసిన పెద్ద ఎలిగేషన్ ఫస్ట్ దే అయినా ఇన్సిడెంట్ జరగడానికి అల్లు అర్జున్ గారు చేసిన పెద్ద తప్పు ఇదే. దీనికి అల్లు అర్జున్ గారు రిప్లై ఇస్తూ నేనేం రోడ్ షో చేయాలని కావాలని బయటకు వచ్చి ఫ్యాన్స్ కి కనపడలేదు, కార్ కూడా కదలనంత క్రౌడ్ వచ్చేసి కార్ కి అడ్డొచ్చేస్తుంటే అక్కడుండే మేనేజ్మెంట్ అండ్ పోలీసులే సార్ ఒకసారి మీరు కనిపించి మీరు చెప్తేనే వాళ్ళంతా కదులుతారని చెప్పేసరికి రోడ్ షో కూడా కాదు థియేటర్ కి కొంచెం దూరంలోనే ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారని చెప్పారు. అల్లు అర్జున్ గారి మాటల ప్రకారం అల్లు అర్జున్ గారు అందరికి హాయ్ చెప్తూ కదలండి పక్కకి జరగండి అని చెప్తూ థియేటర్ లోపలికి ఎంటర్ అవుతారు. మనకి ఇక్కడ వీడియో ప్రూఫ్ ఉంది అల్లు అర్జున్ గారి మాటలు నిజమని చెప్పడానికి. కానీ నిన్న నైట్ తెలంగాణ పోలీస్ సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోలో జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. 9:28 to 9:34 టైంలో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అల్లు అర్జున్ గారు బయటకు వచ్చిన వీడియోని రిలీజ్ చేశారు. అక్కడ నుంచి థియేటర్ గేట్ లో ఎంటర్ అవ్వడానికి 7 minutes పట్టింది. అంతసేపు చేసిన దాన్ని రోడ్ షో అంటారే అన్నట్లు ఆ వీడియోలో ఉంది. బట్ అల్లు అర్జున్ గారు మాత్రం థియేటర్స్ కి కొన్ని మీటర్స్ దూరం నుంచే నేను బయటకు వచ్చానని చెప్పారు. రూట్ క్లియర్ చేయడానికి ఫ్యాన్స్ కి కనిపించానని అల్లు అర్జున్ గారు చెప్పిన దాంట్లో నిజమున్నా థియేటర్ కి కొంచెం దూరం నుంచే బయటకు వచ్చానని కన్ఫ్యూజ్ అయ్యి చెప్పారా, అలా చెప్పమని ఎవరైనా చెప్పారా తెలియదు. కానీ తెలంగాణ పోలీసులు ప్రూఫ్ తో సహా వీడియో రిలీజ్ చేశారు. అండ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని అల్లు అర్జున్ గారు అనుకోవటం, అక్కడ పోలీసులు అల్లు అర్జున్ గారికి రూట్ క్లియర్ చేయటం, ఎవరు వచ్చి పర్మిషన్ లేదని
చెప్పకపోవడంతో ఇంత చూశాక అక్కడంతా సేఫ్ గానే ఉందని అలా బయటకు వచ్చుంటారు. నేను బయటకు వస్తే ఒక ప్రాణం పోతుందని ఎవరు కలగనరు కదా. నిజంగానే అల్లు అర్జున్ గారు అలా బయటికి రాకుండా థియేటర్ లోకి వెళ్ళిపోయి ఉంటే ఈ ఇన్సిడెంట్ జరుగుండకపోవచ్చేమో. 1-2 కార్స్ లో కాదు, అన్ని కార్స్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రావడంతో ప్రతి కార్ కి గేట్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి క్రౌడ్ అంతా పోలీస్ కంట్రోల్ తప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేయటం, ఇలా థియేటర్ స్పేస్ కి మించి బయట వాళ్ళు వచ్చేయడంతో ఇన్సిడెంట్ జరిగింది. వచ్చిన ఆయన సైలెంట్ గా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి మూవీ చూసేసి వచ్చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ ఆయన బయటికి వచ్చి కనిపించడం వల్ల ఇంత జరుగుతుందని ఎవరు అనుకోరు కదా. అదే అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఎవరు తప్పు లేదు, ఇది ఒక యాక్సిడెంట్ అని. నెంబర్ 3, ఇన్సిడెంట్ జరిగి 15 రోజులు దాటుతున్నా కానీ ఇప్పటికీ అల్లు అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్న పిల్లోడిని చూడడానికి వెళ్ళలేదని. అండ్ ఈ కామెంట్స్ ని రేవంత్ రెడ్డి గారు రైజ్ చేయడానికి అల్లు అర్జున్ గారు జైలు నుంచి బెయిల్ తో ఇంటికి వచ్చాక మొత్తం టాలీవుడ్ అంతా అల్లు అర్జున్ గారు ఆఫీస్ లో ఆయన్ని పరామర్శించడానికి వచ్చింది. ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఐసీయూలో కోమాలో ఉన్న పిల్లోడిని చూడడానికి ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవుతున్నారు. దీనికి అల్లు అర్జున్ గారు రిప్లై ఇస్తూ December 4th నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన విషయం December 5th మార్నింగ్ అల్లు అర్జున్ గారికి తెలియగానే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ పిల్లోడిని చూద్దామని బన్నీవాస్ గారికి కాల్ చేసి హాస్పిటల్ కి వెళ్ళమని కూడా చెప్పారంట. ఆయన కూడా థియేటర్ కి వెళ్దాం అనుకుంటే బన్నీవాస్ గారు అక్కడ పరిస్థితి బాలేదు సార్ అని, నైట్ మీరు థియేటర్ కి వెళ్ళటం వల్లే అంత జరిగింది, ఇప్పుడు ఇక్కడికి వస్తే రచ్చ అయిపోతుంది, రావద్దని చెప్పారంట. అండ్ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళకపోవడానికి ఆ రోజు ఈవినింగ్ ఇంకొక విషయం జరిగింది. December 5th ఈవినింగ్ 4 కి రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారు అల్లు అర్జున్ గారిపై కేసు ఫైల్ చేశారు. సో లీగల్ గా అల్లు అర్జున్ గారిపై కేసు ఫైల్ చేశారు కాబట్టి వాళ్ళని అల్లు అర్జున్ గారు కలవడానికి కుదరదు. కానీ ప్రతి గంటకి శ్రీతేజ అప్డేట్ తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ గారు చెప్పారు. నిన్న ఈవినింగ్ 7 కి జగవత్ బాబు గారు కూడా జరుగుతున్న ఈ రచ్చలో చిన్న క్లారిటీ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ సంధ్య థియేటర్ లో ఇలాంటిది జరిగిందని తెలిసాక షూటింగ్ నుంచి రాగానే వెంటనే శ్రీతేజని వాళ్ళ ఫాదర్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్ళానని, పిల్లోడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చానని చెప్పారు. నేను వెళ్ళానని నేనే చెప్పుకోవడానికి శ్రీతేజని హాస్పిటల్ కి వెళ్లి ఎవరు చూడలేదని చెప్పడం వల్లే నేను ఇలా కలిశానని చెప్పడం తప్పలేదని చెప్పారు. ఆయన ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరు ఆ పిల్లోడిని చూడడానికి కూడా వెళ్ళలేదని ఆయన చేసిన ఎలిగేషన్ కి రిప్లై గా పోస్ట్ పెట్టారా లేదా ఒక క్లారిటీ ఇవ్వడానికి పెట్టారా అనేది తెలియదు. అల్లు అర్జున్ గారు బన్నీవాస్ గారిని పంపించానని చెప్పారు, నేను వెళ్లి వాళ్ళని కలుస్తానని చెప్పారు. ఇంకెంతమంది పిల్లోని చూడడానికి వెళ్లారో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ హాస్పిటల్ కి వెళ్లి పిల్లోని చూడకపోవడానికి రీజన్స్ ఏంటని క్లారిటీగా చెప్పారు అల్లు అర్జున్ గారు. December 5th ఈవినింగ్ కల్లా కేసు ఫైల్ అవడంతో లీగల్ గా నేను వాళ్ళని కలవలేకపోయాను కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళని కలవలేదు. నాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా నేను హాస్పిటల్ కి వెళ్లి పిల్లోని కలుస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వని చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. టాలీవుడ్ సినీ పెద్దలంతా అల్లు అర్జున్ గారి ఆఫీస్ కి వచ్చి ఆయన్ని కలిసి అంతలా పరామర్శించడానికి ఆయనకి కళ్ళు పోయాయా కాళ్ళు పోయాయా కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని అలా ఓపెన్ గా హోల్ టాలీవుడ్ నే క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఒక రోజు ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులతో తిరిగి జైలు దాకా వెళ్ళినందుకు సాయంత్రం లోపు బెయిల్ తెప్పించి సినీ పెద్దలంతా ఇంతలా చేశారన్నట్లు ఫైర్ అయ్యారు. సినీ పెద్దలు అంటున్న వాళ్ళంతా అల్లు అర్జున్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ గారు లాంటి టాప్ పాన్ ఇండియన్ స్టార్, మన టాలీవుడ్ యాక్టర్ ఇలా అరెస్ట్ అయ్యి జైలు కి వెళ్ళటం అల్లు అర్జున్ గారికే కాదు వేరే ఇండస్ట్రీస్ లో మన టాలీవుడ్ కే పెద్ద అవమానం. ఇలా అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్లకుండా అందరూ చేయాల్సింది చేశారు, అల్లు అర్జున్ గారిని బయటికి తెప్పించారు. బయటికి వచ్చిన అల్లు అర్జున్ గారిని కలవడానికి టాలీవుడ్ నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చారని రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా ఫైర్ అయ్యారు. ఇందులో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే. సినీ పెద్దలంతా అల్లు అర్జున్ గారిని కలవడానికి వచ్చారు కానీ ఆ బాబుని చూడడానికి ఎవరు వెళ్ళలేదని ఆయన బాధపడటంలో తప్పేలేదు. కానీ అది అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళ ఇష్టం కదా. ప్రైవేట్ గా ఉండాలి కానీ మీడియాకి లైవ్ స్ట్రీమ్ చేసుకునే స్కోప్ ఇచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ గ్రౌండ్ లోనే కూర్చొని అలా కబుర్లు చెప్పుకోవటం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ పిల్లోడికి వాళ్ళు ఏం చేయకుండా తప్పించుకుంటారని అనుకునే వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ సుకుమార్ గారు, మైత్రి ప్రొడ్యూసర్స్ అండ్ అల్లు అర్జున్ గారు ముగ్గురు కలిసి ఆ పిల్లోడికి ఎలా హెల్ప్ చేయగలం, ఆ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ గా ఉండగలమని డిస్కస్ చేసుకున్నారంట. అండ్ ఆ పిల్లోడి పేరు మీద ప్రొడ్యూసర్స్ ఒక అమౌంట్, అల్లు అర్జున్ గారు ఒక అమౌంట్, సుకుమార్ గారు ఒక అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని కూడా అనుకున్నారని, నా పిల్లోడి వయసు ఉంటుంది ఆ శ్రీతేజకి, అలాంటి తనని పట్టించుకోకుండా ఎలా ఉంటానని నాపై ఇన్ని మాటలు అంటున్నారని, ఆ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. ఈ మూడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిపై చేసిన మెయిన్ షాకింగ్ కంప్లైంట్, వాటికి అల్లు అర్జున్ గారు ఇచ్చిన రిప్లైస్. ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ చేయని నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ మాటల్ని మీకు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటలకి తెలంగాణ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోస్ కి ప్రెసెంట్ కొన్ని న్యూస్ ఛానల్స్ అల్లు అర్జున్ గారిపై ఆపోజిట్ గా అల్లు అర్జున్ గారిని బ్యాట్ చేయడానికి, అల్లు అర్జున్ గారిని ఎన్నో మాట్లాడుతున్నారు.
అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అండ్ ఏసీపీ రమేష్ గారు చెప్పినట్లు నిజంగానే ఒక ప్రాణం పోయిందని తెలిసి కూడా అల్లు అర్జున్ గారు నేను సినిమా చూసే వెళ్తానని మూర్ఖంగా వాళ్ళతో చెప్పిన వ్యక్తి అయితే, ఒక ప్రాణం పోయిందని తెలిసి కూడా బయటకు వచ్చి అంత హ్యాపీగా అందరికీ ఒకసారి కనిపించి వెళ్ళిన వ్యక్తి అయితే, 22 ఏళ్లలో అల్లు అర్జున్ గారిని ఇలాంటి వ్యక్తి అని పోర్ట్రే చేస్తున్న అల్లు అర్జున్ ని మనం ఎప్పుడో చూసేవాళ్ళం. వెళ్ళిన ఆయన థియేటర్ లోపలికి డైరెక్ట్ గా వెళ్లకుండా కార్ రూఫ్ టాప్ లో నుంచి బయటకు వచ్చి రోడ్ షో చేయటం కూడా తప్పే. అలా చేయటం వల్లే క్రౌడ్ అంతా థియేటర్ లోకి వచ్చేసారు. థియేటర్ వరకే కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులు అంతమంది క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఇన్సిడెంట్ జరిగింది. 22 ఏళ్లలో అల్లు అర్జున్ గారు ఇంత కష్టపడి పొజిషన్ కి వచ్చారు, ఇంత కష్టపడి అంత మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని ఇలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు బ్యాట్ చేసి ఇంతలా మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అలా అని పోలీసులు చెప్పింది, రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పని అనట్లేదు, అల్లు అర్జున్ గారు చెప్పింది కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. ఏది తప్పు ఏది రాంగ్ అని ప్రూఫ్స్ తో సహా తెలుసుకొని మనకి కోర్టే సమాధానం ఇస్తుంది. కానీ ఈ లోపే తన కెరియర్ లోనే ఇంత పీక్ సక్సెస్ ని చూసి ఆ ఫిలిం ని ఆడియన్స్ అంతా ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో సక్సెస్ మీట్లన్నీ క్యాన్సిల్ చేసుకొని 10 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్న అల్లు అర్జున్ గారిపై ఇంకా ఎన్నెన్నో మాట్లాడి ఆయనదే మొత్తం తప్పని మాట్లాడుతున్న వాళ్ళందరి మాటలు పట్టించుకోకండి. సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పారు. సినిమా రిలీజ్ నెక్స్ట్ డే కేక్ కట్, ఢిల్లీలో సక్సెస్ మీట్స్ ఇవన్నీ పెట్టారు కదా అనుకుంటే సినిమాకి జస్ట్ ఈ 2 సక్సెస్ మీట్లు కూడా లేకపోతే లాంగ్ రన్ లో సినిమాకి చాలా దెబ్బ పడుతుంది. అంతంత పెట్టి సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 సక్సెస్ మీట్లు అసలు మ్యాటరే కాదు. ఇంకా ఇండియా అంతా సక్సెస్ టూర్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ సక్సెస్ టూర్ అంతా క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ గారు అరెస్ట్ నుంచి ఆయన ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. December 5th మార్నింగే థియేటర్ లో చనిపోయారనే విషయం తెలుసుంటే ఒక రోజు ఆగి December 6th రెస్పాండ్ అవుతూ వీడియో పెట్టడం ఏంటి, అంత లేట్ రెస్పాన్స్ ఎందుకని అనుకోవచ్చు. అల్లు అర్జున్ గారు ఏమో ఒక నార్మల్ సెలబ్రిటీ కాదు. ఇష్యూ జరిగిందని తెలియగానే వెంటనే వీడియో రికార్డ్ చేసి పెట్టేయడానికి ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ సెలబ్రిటీ ఆయన. ఈ ఇన్సిడెంట్ పై రెస్పాండ్ అయ్యి ఆ ఫ్యామిలీకి మేము తోడుగా ఉంటున్నామని చెప్పాలన్నా చాలా ఆలోచించుకొని ఏం మాట్లాడాలని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరితో మాట్లాడి జాగ్రత్తగా చేయాలి. నిజంగా అల్లు అర్జున్ గారి లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది. కెరియర్ లో ఇంత పీక్ చూసిన టైంలో ఇలాంటి ఇష్యూ జరిగి ఆయన్ని ఇంత బ్యాడ్ చేయడానికి ఇంతమంది చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి పాయింట్ లో పాయింట్ ఉంది. ఒక కామన్ సిటిజనే కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీకైనా చట్టం ఒకటే అని ఆయన స్టాండ్ పై ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య రివెంజ్ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనకు అవసరం లేదు. బట్ అందరూ కాకపోయినా ఎవరు మాట్లాడేది కరెక్ట్ అని తెలిసేదాకా టిఎఫ్ఐ అభిమానులుగా నిజంగా సినిమాని లవ్ చేసే ఆడియన్స్ గా మన అల్లు అర్జున్ గారి గురించి బ్యాడ్ గా మాట్లాడేది వెనకండి. ఆయనకి సపోర్ట్ గా ఉన్నాం. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ త్వరగా కోలుకొని హెల్దీగా ఉండాలని అందరం ప్రేయర్ చేద్దాం. పిల్లలు అమ్మను కోల్పోయిన లోటు ఎంత డబ్బులు ఇచ్చినా తీరదు. టీం నుంచి మంచి సపోర్ట్ ఉండాలి, తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుందాం. కోర్ట్ ఎవరిది తప్పని డిసైడ్ చేసేదాకా ఈ ఇన్సిడెంట్ కి ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని ఇంతలా ట్రోల్ చేశారు కదా. ఈ టైంలో కాదు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేసేది. అండ్ అల్లు అర్జున్ గారు కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. నా ఫ్యాన్స్ పేజ్ లా కొన్ని ఫేక్ ఐడీస్ తో ఫేక్ ప్రొఫైల్స్ తో కొన్ని నెగిటివ్ పోస్టులు అప్లోడ్ చేస్తున్నారని, నిజమైన నా ఫ్యాన్స్ ఎవరిని అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పోస్టులు పెట్టకండి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ గా ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్తూ నెగిటివ్ పోస్టులకి దూరంగా ఉండమని ఫ్యాన్స్ కి చెప్పారు అల్లు అర్జున్ గారు. మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిపై వేసిన అంత పెద్ద ఎలిగేషన్స్ నిజమవుతాయి, అల్లు అర్జున్ గారు చెప్పింది నిజమవుతుందా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి టిఎఫ్ఐ లవర్స్ కోసమే వీడియో చేయటమే కానీ ఎవరిని బ్యాడ్ గా పోర్ట్రే చేయాలని కాదు, ఎవరి మాటల్ని తప్పని చెప్పడానికి కాదు. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఈ ఇష్యూ పై మీ స్టాండ్ ఎవరి వైపో కామెంట్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.